ఒక సముద్రతీర గ్రామంలో తిలి అనే 8 ఏళ్ల చిన్నారి ఉండేది. ఆమెకు సముద్రం అంటే అమితమైన ప్రేమ. ప్రతిరోజూ పాఠశాల తర్వాత తిలి తన బకెట్, భూతదాలతో బీచ్కి వెళ్లి నత్తలు, చిన్న చేపల్ని చూసేది. ఒక మంచి సూర్యోదయానికి తిలి ఇసుకను తవ్వుతుండగా ఒక మెరిసే, కాంతివంతంగా వెలిగే శంఖం దొరికింది. దాన్ని చేతిలోకి తీసుకోగానే అది పాటలు పాడటం ప్రారంభించింది. అది పాడిన పాట సముద్రపు లాలిప్పటలా మధురంగా వినిపించింది. తిలి దాన్ని చెవికి దగ్గరగా పెట్టగానే వ్యూష్! ఒక పెద్ద అల ఆమె పైకి వచ్చింది. మరియు ఆమె సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది. ఆమె భయపడలేదు. అక్కడ ఆమెను నలు అనే స్నేహపూర్వ డాల్ఫిన్ పలకరించాడు. నువ్వు పాడే శంఖంని కనుగొన్నావు అన్నాడు. దాన్ని వినగలిగేది మంచి మనసున్నవాళ్లే. రా, ఒకరు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నలుతో కలిసి తిలి రంగురంగుల చేపల మధ్యగా, కారల్ కోటల దగ్గరగా ఒక రహస్య గుహలోకి వెళ్ళింది. అక్కడ ఆమెను మీరా రాణి, సముద్రపు పర్వత దేవత కలిసింది. ఆమె తన మాయా ముత్యంను కోల్పోయింది. తిలి తన తెలివి, ధైర్యంతో మరియు నలు సహాయంతో అది ఒక పెద్ద అల్చిప్పలో ఉన్నదని తెలుసుకుంది. ముత్యాన్ని తెచ్చినందుకు రాణి మీరా తిలీకి ఒక నక్షత్రాల పగడపుతో తయారైన హారాన్ని ఇచ్చింది. మరియు అన్నది, నీకు ఎప్పుడైనా మాయపై నమ్మకం ఉంటే ఈ సముద్ర ప్రపంచం నీదే. ఆ రోజు నుంచి తిలి ఆ సిపాయి పాటను వినగానే నవ్వుతూ ఉంటుంది, తదుపరి జలసాహసానికి సిద్ధంగా.